రూతు, మా హస్బెండ్ పేరు సామ్యుయల్. మేము కూడా సంఘ పెద్దగా మందిరంలో ఎంతో వస్తాము మందిరంలో పరిచర్యల విషయంలో కూడా. కానీ అయితే మాకు అన్న రవీంద్రన్ ఎప్పటి నుండో తెలుసు, అక్క కూడా ఎప్పుడు ఉందో తెలుసు. వాళ్ళు చిన్న పిల్లలప్పుడు కాంచి మాకు తెలుసు బాగా. ఎందుకంటే వాళ్ళ కూతురు మన శోభ, మా అమ్మాయి ఒకటే క్లాస్మేట్. ఆ విధానంగా దేవుని సన్నిధిలో ఎంతో మేము ప్రార్థించినప్పుడు ఆ కుటుంబం అంతా మందిరానికి వచ్చింది. దేవుని కృపను బట్టి ఎన్నో విధాలుగా కొన్ని విషయాలలో, కుమారుడి విషయంలో, అల్లుడి విషయంలో మేమెంతో బాధపడతా వచ్చినాం. అన్ని విషయాలలో మేము దేవుడు గొప్ప దేవుడు అని దేవుని వైపు చూస్తూ వచ్చినాము. నిన్నటి దినము కూడా మేమందరం మరి సేవకురాలు నేను, మార్కన్న, బర్నవాస్ అన్న ఇద్దరం కలిసి ఒకసారి ప్రార్థన చేసేద్దాము వెళ్దామని నిన్న 9 గంటలకు మేము బయలుదేరి వెళ్ళినాం. మధ్యాహ్నం కడిగి పోయిన తర్వాత అక్కడ మరి మాంటేశ్వరి స్కూల్ మధ్యాహ్నం పోయిన వరకు ఆ అక్క ఫోన్ చేసి అన్నది కదా, ఈరోజు రావద్దు, రేపటి దినం రాండి అన్న, ఈరోజు పంపిరంటానన్నారు. అయితే సేవకుడు అన్నయ్యాను బర్నవాస్ అన్న కొంచెం డిసప్ అయ్యారు. ఎట్లా మనం పోతే వాళ్ళు రానివరంట కదా, పరిస్థితి ఏంటి అని అక్కడ ఆగినప్పుడు దేవుని సన్నిధిలో అది నాకు నిజం, దేవునికి మహిమ కలగాలి ప్రార్థన చేసిన చిన్నగా. దేవుడు కాదు మనం వెళ్దామయ్యా, దేవుడు ఏదో ఒక రకంగా దేవుడు మనల్ని పంపిస్తాడు. మేమందరం వెళ్ళకున్నా మీకొక్కరికైనా దేవుడు మార్గం తెరుస్తాడు. మేము ఎంత రిక్వెస్ట్ కన్నా అడుగుతాం, మనం వెళ్దాము, ఆగిపోవద్దు మధ్యన అని. అదే మేము వెళ్ళినాం అనుకోకుండా. వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక వాళ్ళు అసలు పంపలేదు. ఎందుకంటే డాక్టర్ ఉన్నాడు, డాక్టరు చూసి వెళ్ళిన తర్వాత మీరు వస్తుంది అని అన్నారు. మేము ప్రే చేసుకుంటే అట్లనే ఉన్నాం, కూర్చుంటే అట్లనే లేట్ అవుతుంది అని పోయి ఐసీ అక్కడ వాళ్ళని వీళ్ళు అందరిని అడిగినా కూడా వాళ్ళు పంపట్లేదు. సరే ప్రభా, ఒక్కరిని సేవకుని పంపితే చాలు, మమ్మల్ని ఎవరు పంపకుండా పర్వాలేదు, ఒక్క సేవకుడిపై ప్రార్థన చేసి రావాల ప్రభా అని ఎంతో దేవుని అడిగినప్పుడు వాళ్ళు అనుమతిస్తా వచ్చినారు. అప్పుడు మేము చాలాసేపు కూర్చున్న తర్వాత సేవకుడు ఒక్కడి పర్మిషన్ ఇవ్వండి, రిక్వెస్ట్ అడుగుతున్నాం కదా, ఒక్కడికి ఇంత దూరం వచ్చినాం, మేము చాలా లాంగ్ నుండి వచ్చినామని అడిగినప్పుడు సరే సేవకుడు ఒక్కడే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని అన్నారు. సరే మేమందరం ఇక్కడ ప్రార్థన చేస్తాము, మీరు వెళ్ళిరండి అన్నప్పుడు పైన సేవకుడు వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ ఉన్నారు కూడా దేవుడి మహిమను బట్టి అన్నతో మాట్లాడిండు. సేవకుడు అన్నతో మాట్లాడిండు, ప్రార్థన చేసిండు, ధైర్యంగా ఉండమని చెప్పిండు. అన్ని విధాలుగా చేసి మళ్ళీ కిందికి దిగి వచ్చిన కొద్దిసేపు మేము ఉన్నాము, అక్కడ ధైర్యం చెప్పినాము, బాబుని చెప్పినాము. తిరిగి మా బాబు దగ్గర మరి మా బాబు కూడా హెల్త్ బాగాలేదు కదని చూసేస్తాను కానీ మళ్ళీ మీ వేరే హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్ళి ఎంతసేపు కాలేదు, వెళ్ళిన వెంటనే మా బాబు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మా బాబు కూడా బాగలేడు కాబట్టి ఆయన గురించి అక్కడ మేము వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి ఎంతసేపు కాలేదు, ప్రార్థన చేసి ఇమ్మటే ఫోన్ వచ్చిన తర్వాత ఇట్లా ఈ పరిస్థితి అన్న వరకు అసలు మాకు ఏం కావాలో అసలు అర్థం కాలేదు. ఏంటి ప్రభా, ఒక్క నిమిషం వాళ్ళు పంపిస్తే మేము అందరం వెళ్తాం కదా అని ఒక డిసప్పాయింట్ బాగా అనిపించింది. కానీ ఒకలాంటి ధైర్యం ఉన్నది. ఎట్లా అంటే లాస్ట్ ఆయన పోయే ముందు దైవ సేవకుడు ప్రార్థన చేసిండు, దైవ సేవకుడితో మాట్లాడిండు, మాకు అదే సంతోషము అని ఒకలాంటి ధైర్యం అనిపించింది. ప్రభా మేము వెళ్ళకున్నా సేవకుడు వెళ్ళిండు, ప్రార్థన చేసిండు, మాట్లాడిండు, చాలు అని నాకు దేవుడు ఎంతో సంతోషం అనిపించింది. నువ్వు చెప్పిన తలంపులు వ్యర్థం కాదు కదా ప్రభా అనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాము. మళ్ళీ ఆడంగా తిరిగి వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక్కరినే ప్రార్థన చేసిన చాలాసేపు. కొంతమంది బ్రదర్స్ రమ్మంటే వచ్చిండు. కొన్ని విషయాలలో అన్ని మాట్లాడి బెడ్ బండి తీసుకొని భూపాలపల్లి రావటం అయింది. ఏంటంటే ఎన్నో రోజులు మాకు బాగా తెలుసు, అక్క తెలుసు, పిల్లలు తెలుసు. పెద్ద బాబు కూడా ఎంతో మాకు సంతోషంగా మాట్లాడేవాడు, చిన్న బాబు కూడా అదే విధంగా. శోభ అయితే అసలు ఆమె విషయంలో మేము ఎంత డిసప్పాయింట్ అన్నాము. నా బిడ్డ ఎందుకు నా క్లాసులు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ఆమె కోలుకోవట్లేదు. ఏంటి నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇట్లయిపోయిండు, వాళ్ళ అన్న ఇట్లయిపోయిండు, మళ్ళీ హస్బెండ్ ఇట్లయిపోయిండు అని. అయినా దేవుడి ప్రేమను బట్టి ప్రార్థన చేస్తాను, దేవుడు గొప్పవాడని చెప్తా వచ్చినాము. ఎందుకంటే మందిరానికి వచ్చినప్పుడు అలా ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రైజ్ లాడ్ అన్నా అంటే ప్రైజ్ లాడ్ అనేది. కొన్ని విషయాలలో అక్కడ రాకుండా ఉన్నది. ఫస్ట్ లో వచ్చేది, మందిరానికి వచ్చేది, అన్ని పనులు చేసేది, పద్మ చెప్పిన రీతిగానే అన్ని చేసేది. కొన్ని విషయాలు ఆగిపోయినప్పుడు మళ్ళీ రావాలని అక్కడ హాస్పిటల్ కాడ కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేసిన సేవకురాలను మళ్ళీ మందిరాన్ని
మందిరానికి అంటే వస్తానన్నది. సరే, తన సమస్యలు ఎట్లున్నాయో మనకు తెలియదు. మనమైతే ప్రార్థన చేస్తామని చేసినాము. దేవుని కృపను బట్టి ఈ వార్త వినంగానే చాలా బాధ అనిపించింది. అసలు ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. కానీ దేవుడు అంత గొప్పవాడు. ఒకనొక దినంలో మనందరం లోకం ఇడవలసిన వాళ్ళమే. కానీ కొన్ని రోజులైనా మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని ప్రేమను పొందుకొని దేవునిలో మనము ఆనందించడానికి, ఇంకా తెలియని వారు ఉంటే దేవుని గురించి తెలుసుకోండి. యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడని దేవుని సన్నిధిలో మనందరం ఇలా కొన్నిసార్లు ఒకరంటే ఒకరు, అందరం ఒక తల్లి వాళ్ళం కాదు కదా, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము. కానీ ఒక తల్లి పిల్లల్లాగా మీ సంఘంలో కలిసి ఉంటున్నామంటే ఒకరికి బాధ వేస్తే ఒకరు బాధ వేస్తే ఒక ఐక్యతగా మేము నిలబడతా వస్తున్నాం. అందులో బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దైవసేవకుడు ఇచ్చినందుకు ఇట్లా కృతజ్ఞత దేవునితో మహిమ కలుగును గాక. ఆమేన్.